కార్యాలయంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ పలు శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ధర్మవరం నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి అందరూ సమిష్టిగా పనిచేయాలని సూచించారు. ప్రజలకు ప్రాధాన్యత కలిగిన పథకాలను వేగవంతంగా అమలు చేయాలని పేర్కొన్నారు. నీటి ప్రాజెక్టులు, రహదారుల అభివృద్ధి, మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. తర్వాత ఈ మధ్యనే ఇంకా ఏమైనా డిమాండ్ ఉంటే సెకండ్ డిపిఆర్ కూడా మీరు పంపించండి అని చెప్పారు సార్. సో 282 మనకు వచ్చినాయి సార్. సర్వే చేసి అప్లికేషన్స్ అవన్నీ చేసి జియో టైం చేసి అది కొద్దిగా గవర్నమెంట్ ఆర్డర్ చేస్తారు సర్వర్ కాబట్టి కొద్దిగా బిజీగా ఉంది సార్. సో అది కూడా 2 days నుంచి తీసేసి పబ్లిక్ పనిచేస్తున్నారు సార్. తర్వాత 780 అది ప్రొసీజర్ మనం డెవలప్ చేస్తారు సార్. యాప్ ద్వారానే మొత్తం మానిటరింగ్ విల్ బి డన్ టు ట్రాన్స్పోర్టేషన్ సార్. అది ఇంకా మన దగ్గర అవసరం రాలేదు సార్. మోస్ట్లీ ఆఫ్టర్ 15th అవసరం కూడా వచ్చారు మనకి యాజ్ ఆఫ్ నౌ ముందుకు కూడా పెద్ద ఇష్యూస్ లేవనుకుంటున్నాం సార్. ధర్మవరం 2 days వాటర్ ఉంటుంది సార్. అందుకని ఆ 2 days కన్నా పంచాయతీ గ్రాంట్లో పెట్టమని యాప్ను మనం కలెక్టర్ అప్రూవ్ చేస్తారు. తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ మనం ప్రొసీడింగ్స్ ఇస్తారు సార్. తర్వాత ప్రతి ఆఫీసులో కూడా అంటే డిఆర్ఓ ఆఫీస్ అంటే పుట్టపర్తిలో ఒక ఫోన్ నెంబర్ ఉంటుంది సార్. కంట్రోల్ నెంబరు డివిజన్ ఆఫీస్ ఉంటుంది. ప్లస్ రోజు అడ్రస్ న్యూస్ వచ్చిన వాటికంటే ఇమీడియట్గా వాటి మీద రీజనరేట్ వచ్చి ఇమీడియట్గా అటెండ్ అయ్యేటట్టు చేస్తాం సార్. తర్వాత సమ్మర్ కంటింజెంట్ ప్లాన్ పంపించాం సార్. అంటే సమ్మర్ కంటింజెంట్ ప్లాన్ అంటే ఇప్పుడు సమ్మర్లో ఒకవేళ బోర్స్ డ్రైనేజ్ చేస్తే మనము ఎక్కడ ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్ చేయాలనేది మనం తాడిమల్లిలో ఒక 2 వరంగల్ హ్యాబిటేషన్స్, ధర్మవరం 7, ముగ్గురులో 19, బత్తలపల్లిలో 6 టోటల్ 34 హ్యాబిటేషన్స్ ప్లాను 56.5 లేదు సార్. నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్ 59 lakhs సార్. 59 lakhs కనుక అది 2 వరకు అవి గేట్లకు సంబంధించిన కాబట్టి టైం నీళ్ళు ఖాళీ చేయాలి సార్. కాలువలకు మాత్రం అది 2వ వరకు 39.19 crores అది చేస్తున్నారు. అది కూడా నీళ్ళే పోయాయి. సిమెంట్ కాంక్రీట్ అవుతుంది నీళ్ళు రాయని. నెక్స్ట్ రిగార్డింగ్ రిపోర్ట్ చేస్తే మనం ధర్మవరంలో మేము కౌంటర్ఫై చేసాం సార్. ధర్మవరం ట్యాంక్ అకౌంట్లో దానికి మన ఎగ్జిక్యూటివ్ మా సైడ్ నుంచి ఇరిగేషన్ చూసాం. సో దానికి కాంపిటెంట్ 4% అసైన్ చేస్తారు. నెక్స్ట్ కాంపిటెంట్ ప్రొటెక్షన్ ప్లాన్ ఎస్పెషల్లీ ప్రతి చెరువు ట్యాంక్ అంతా జంగిల్ ఎక్కడ చూస్తాం క్లియరెన్స్ కోసం అవి ముందు సింపుల్ ఏమైనా బెస్ట్ మరి నిన్న మన ఓఎండ్ మన స్టేట్ ఫండ్స్ ద్వారా వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అవర్ ఇరిగేషన్ మినిస్టర్ సార్ 2 crores వాళ్ళకి చేస్తే మేము ఫామ్ అయినట్లు అవుతుంది సార్. నెక్స్ట్ స్టార్ట్ అవుతుంది సార్ ప్రాసెస్. నెక్స్ట్ ఎస్టిమేట్ అయితే రెడీ అవుతుంది. మీన్ వైల్ యూఆర్ ప్రిపేరింగ్ ఎస్టిమేట్స్. 21 numbers ఫర్ 7.95 crores ఇవ్వాలని అనుకున్నాం సార్. టార్గెట్ చేస్తున్నాం. ఇక్కడ సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి ఒక డైరెక్టర్, గ్రౌండ్ వాటర్ బోర్డు నుంచి ఒక డైరెక్టర్, మన కలెక్టర్ గారు ఇచ్చారు. ఇవన్నీ ఉంది సార్. మన ఎస్టిమేట్స్ రెడీ అయిన తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ ఫామ్ కాబట్టి మనం లెటర్ రాసాం సార్.